పర్వత ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ప్రజలు సహజ ఎర్ర సింధూరం ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇది పూర్తిగా సహజ పదార్థాలతో తయారవుతుంది. మొదట నదులు లేదా సరస్సుల దగ్గర పెరిగే తామర కాండాలను తీసుకుంటారు. వాటిని సగానికి కోసి లోపల ఉన్న మృదువైన ఫైబర్స్ను జాగ్రత్తగా తీసి ఎండలో ఆరబెడతారు. అదే సమయంలో పర్వతాల్లో దొరికే ఎర్రటి సిన్నబార్రాయిని తీసుకుని చిన్న ముక్కలుగా చేసి మెత్తని పొడిగా రుబ్బుతారు. తరువాత ఆ పొడిని నీటితో కడిగి శుద్ధి చేస్తారు. ఇక ప్రత్యేక మట్టి పాత్రలో ఆముదం, నూనె, నల్ల మిరియాలు, పసుపు మైనం, కొబ్బరి తురుము వేసి తక్కువ మంటపై చాలా గంటలు మరిగిస్తారు. ఇది సింధూరానికి సహజ సువాసన మరియు నిల్వ శక్తినిస్తుంది. 1 నెల తర్వాత ఆ నూనెను తీసి ముందుగా సిద్ధం చేసిన ఎర్ర సిన్నబార్ సారం, తామర ఫైబర్స్, కుంకుమతో కలిపి బాగా కలుపుతారు. అలా తయారయ్యేది సహజ ఎర్ర సింధూరం. భారతదేశంలో ముఖ్యంగా వివాహిత మహిళలు నుదుటిపై లేదా సింధూర రేఖలో దీన్ని ధరించడం శుభం, గౌరవం మరియు దాంపత్యానికి ప్రతీకగా భావిస్తారు.